మీ ఆదల రవి. ఈరోజు మనం డ్రాయర్లో దేవుడు అనే అంశం గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. నేను మీకు ఈ వీడియోలో మంచి మంచి వీడియోలు చూపిస్తాను. డ్రాయర్లో ఎవడు దేవుడు అయ్యాడు, అసలు వీళ్ళ మూర్ఖత్వం ఏంటి, వీళ్ళ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద పడే ఏడ్చే ఈ దగులుబాజీ ఎదవలు ఎవరైతే ఉన్నారో వారికి కనీస జ్ఞానాన్ని అందించి ఖండించి బుద్ధి చెప్పే ప్రయత్నం మీరు కలిపి చేద్దాం. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత చాలా వీడియోలు మీకు చూపిస్తాను. వీళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట, వీళ్ళ అజ్ఞానానికి ఆచూకీ ఈ వీడియోలే. వీళ్ళ అజ్ఞానానికి ఆరంభ వచనం ఈ వీడియోనే. వీడియో చూద్దాం, ప్రతిదీ కులంకుశంగా మాట్లాడుకుందాం. భారతదేశంలో క్రైస్తవులది మూర్ఖత్వం, మూఢత్వం, దేవుడు యేసుక్రీస్తు కానీ యెహోవా కానీ బైబుల్ కాదు అని చెప్పే ప్రతి ఒక్క వెధవకి ఇది కనువిప్పు కావాలి. ఇది కనువిప్పు కావాలి. ఎందుకంటే మీరు అజ్ఞానాన్ని ఎంత పెంచి పోషిస్తున్నారో మేము జ్ఞానాన్ని ఎంత ఇస్తున్నామో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. వీడియో చూద్దాం. నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు కొన్ని ఎవరో రాసిన ఎవరో పాడిన పాటలు పెడతా ఉంటారు కాబట్టి నేను మ్యూట్లో పెట్టి మాట్లాడతాను. మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి. వీడికి ఒక షర్టు లేదు, వీడికి ఒక ప్యాంటు లేదు. వీడు దేవుడు అని వాడు ఉచ్చబోసుకునే ప్లేస్లో, అంటే టాయిలెట్ పోసుకునే ప్లేస్లో చిన్న గోచిగుడ్డ కట్టి ఆ గోచిగుడ్డలో ఉన్న ఆ గోచిగుడ్డ లోపల ఏముందో మీకు తెలుసు, నాకు తెలుసు. దానికి మొక్కిపిస్తున్నారు. ఎంత అజ్ఞానం! భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు ఎంత అజ్ఞానం అంటే, భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు 99% వరకు ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాయంటే, నేను ఈ వీడియోనే కాదు నెక్స్ట్ వీడియో చేయబోతున్నది, జాగ్రత్తగా చూడండి. ఎంత అజ్ఞానం అంటే, అజ్ఞానం అనేది నేను మీకు ప్రతిదీ చూపిస్తా పోతాను. ప్రతిదీ అజ్ఞానం. ఫస్ట్ ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మళ్ళీ ఒకసారి పెడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆ మహిళ ఎవరైతే ఉందో, ఆ మహిళ వాడికి సొక్కా లేక పాయింట్ లేక ఉన్నోడికి, గోచిగుడ్డ కట్టుకున్నోడికి ఎక్కడ మొక్కుతుందో మీరు క్లియర్గా చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టు వాడు చెట్టు దగ్గర కూర్చుంటే ఒక అమ్మాయి వచ్చి వాడికి గోచిగుడ్డకి దండం పెడుతున్నారు. నల్ల షర్ట్ అమ్మాయి మరియు ఎర్ర షర్ట్ అమ్మాయి. చెట్టు పక్కన ఒకడు కూర్చున్నా నిలబడ్డా, వాడికి ఒక బ్లాక్ షర్ట్ అమ్మాయి దండం పెట్టిందా, వెనకాల రెడ్ షర్ట్ అమ్మాయి. ఎక్కడ పెడుతున్నారు వీళ్ళంతా దండం అంటే, వాడికి సొక్కా లేదు, వాడికి ప్యాంటు లేదు, వాడు మూత్ర విసర్జన చేసే ప్లేసు, వాడి యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గర ఆ అమ్మాయి, బ్లాక్ షర్ట్ ధరించిన అమ్మాయి మరియు రెడ్ షర్ట్ ధరించిన అమ్మాయి ఇద్దరు కలిసి ఈ విధంగా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఎందుకు? వాడు దేవుడనా లేకపోతే భక్తుడనా? దేవుడనా భక్తుడనా? భక్తుల్లోకెల్లా మహాభక్తుడనా? ఎందుకు దండం ఆ ప్లేస్లో ఎందుకు పెడుతున్నారు? మొన్నొకడు నాతో ఆడియో కాల్ మాట్లాడాడు. నాకు ఒక దుర్మార్గుడు, అంటే ఒక మైండ్ తలకాయ పనిచేయనోడు, అజ్ఞాని నాకు ఫోన్ చేశాడు. ఈ బ్యాచ్కి సంబంధించినోడే కాల్ చేసి,
నేను చెట్టును పూజిస్తాను, పుట్టను పూజిస్తాను, మట్టిని పూజిస్తాను, అన్నిటిని పూజిస్తాను. చెట్టు కింద ఉన్నాను, చెట్టును పూజించాను, మట్టి కింద ఉంటాను, మట్టిని పూజించానంటే వాడికి ఒకే ఒక జ్ఞానమైన మాటని నేర్పడానికి నాకు 15 నిమిషాల సమయం పట్టింది. తర్వాత వాడు ఒప్పుకున్నాడు. ఓకే సరే అని ఒప్పుకున్నాడు. మనకి జ్ఞానాన్ని నింపా. ఈ వీడియోకి వెనక చేసిన వీడియో, ఈ వీడియో కంటే ముందు చేసిన వీడియో, వాడు నాతో మాట్లాడుతూ చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, ఎలక దేవుడు, పిల్లి దేవుడు అన్నాడంటే 15 నిమిషాలు మాట్లాడి అజ్ఞానంలో నుంచి వాడిని జ్ఞానంలోనికి తీసుకొని వచ్చాను. వాడి అజ్ఞానం ఏంటంటే చెట్టు, పుట్ట, చామ, నీడ అన్నీ దేవుళ్ళే అని పూజిస్తున్నాడు. అది తప్పురా నాయన. నాన్నని నానా అనాలి కానీ రోడ్డు మీద పోయే ప్రతి నానా అనకూడదు. అమ్మని అమ్మ అనాలి కానీ రోడ్డు మీద ప్రతి తల్లిని అమ్మలాగా గౌరవించాలి కానీ ఆమె నీకు అమ్మ కాదు, 9 నెలలు మోసుకున్న మీ అమ్మ కాదు అని చెప్పాను వాడికి. నేను ఏం చెప్తున్నానంటే ఈ అజ్ఞానులందరికీ, వాడు ఒక మనిషి, వాణ్ణి యెహోవా దేవుడు సృజించాడు. వాడు ఆ చొక్కా, ఆ ప్యాంట్ వేసుకోకుండా, నెక్కర్ కూడా వేసుకోకుండా, డ్రాయర్ కూడా వేసుకోకుండా, గోచి గుడ్డ పెట్టుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో ఈ ఫోటోలో, ఈ వీడియోలో మీకు కనిపించేవాడు, వాడు ఒక మానవుడు. వాణ్ణి అకార్డింగ్ టు బైబుల్ యెహోవా దేవుడు సృజించాడు. ఆ యెహోవా దేవుడు సృజించిన అవ్వ ఆదాము నుంచి వచ్చిన బీజమే ఈ వీడియోలో కనిపించే వీడు. ఈడు పొట్ట కూటి కోసం, బతుకు తెరువు కోసం బట్టలు మొత్తం ఇప్పేసుకొని ఆ చెట్లల్లో, అడవులలో తిరుగుతూ వాడు దేవుడైపోయాడు. చదువుకొని డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు, డాక్టరేట్లు చదువుకొని పిహెచ్డీలు చదువుకున్న వీళ్ళు వాని దగ్గరికి వెళ్ళి వాడి డ్రాయర్లో ఉన్న లింగానికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఇది ఎక్కడ చదువురా మీకు నేర్పింది? మీ అజ్ఞానం. మీరేమో జ్ఞానం 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 అని మేము చెప్తా ఉంటే మీ అజ్ఞానాన్ని మీరు పరిపక్వత చెందుకుంటూ ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు. సైన్స్ అంటారు, రాకెట్స్ అంటారు, విజ్ఞానం అంటారు. ఏ జ్ఞానం లేక ఎవడో ముసలాడు బట్టలు వేసుకోకుండా నేనే దేవుణ్ణి, నేనే మీకు దేవుణ్ణి, ఆరాధ్య దేవుణ్ణి అని చెప్తే వాడిని డ్రాయర్కి మొక్కి, వాడిని డ్రాయర్లో ఉన్న వాడిని పర్సనల్ ప్రైవేట్ పార్టీకి మీరు దండం పెడుతున్నారంటే యాడికి పోతుంది ఈ దేశం? 16 ఏళ్ళ అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, 30 ఏళ్ళ అమ్మాయి ఒక మగాడి ప్రైవేట్ పార్టీకి దండం పెట్టుకోవడం అంత అజ్ఞానం మీకు ఏం అనిపించట్లేదా? ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఒక వీడియోకి ఇంత మాట్లాడుకుంటే ఇంకా చాలా వీడియోలు మీకు చూపించాలి నేను. ఏంటి ఇప్పటిదాకా ఏం చేశాడు? వాడు మొక్కించుకున్నాడు, వాడి ప్రైవేట్ పార్టీకి మొక్కించుకున్నాడు. ఇంకొక వీడియో చూడండి. మరి ఎన్ని అవతారాలు ఎత్తుతాడో వీడు. ఈయన్ని మొత్తం బతికుండగానే సమాధి చేసినట్టు మట్టితో కప్పేస్తున్నారు. ఈ వీడియో కూడా చూడండి. ఈయన్ని విధంగా చాలా అవతారాలు ఎత్తుతాడు. ఈ విధంగా వీడు వాడి కింద తలమత్తల్లాగా ఏదో పెట్టి మట్టి మొత్తం కప్పి, మొత్తం ఆ ఉన్న మిగతాలు కూడా కంపితే పీడబోయేది. ఆ తల వరకు పూడిస్తే బాగుండేది, బొడ్డు వరకు మాత్రం మట్టి కప్పారు. ఏంది వీడితోటి లాభం? మనకి వీడితో వచ్చిన లాభం ఏంటి? మనకి అజ్ఞానం కాకపోతే భారతదేశానికి ఏం నేర్పిస్తా ఉన్నాడు వీడు? బొడ్డు వరకు మట్టి నింపి అద్దుతా ఉన్నారు వీళ్ళు. ఏం నేర్పిస్తా ఉన్నారు సమాజానికి వీళ్ళు? ఆ వేసిన మట్టి ఏదో కొద్దిగా తలదాకి వేసి పూర్తి చేస్తే భారతదేశంలో సగం దరిద్రం, అజ్ఞానానికి సగం దరిద్రం పోయేది కదా. ఏంటిది? ఎన్ని దారుణాలు చూడాలి భారతదేశం అజ్ఞానంలో ఉందని, ఎన్ని వీడియోలు చేసి చెప్పాలి మీకు. ఇంకొక వీడియో చేసి చూపిస్తాం, చూడండి ఒకసారి. వీడియో చూడండి. ఈ వీడియోలో వీడు దేవుడు భగవంతుడు అనుకునేటోడు ఈయనకి తలదిండులాగా కుక్కలు వేసుకొని కింద ఈ కుక్కలనగా ఇష్టోడు కూడా దేవుడేనా? కుక్క వారికి హాయిగా తిండి పెట్టి చెట్ల కింద కుక్కల్ని తలమత్తలాగా పెట్టి, ఆ తలమత్త అయింది కుక్క.
తల దిండైపోయింది కుక్క. అర్థమవుతుందా మీకు? కుక్క వాడికి తల దిండైంది. వాడిని దేవుడు చేశారు మీరు. ఎలాగో వాడిని కాదు మీరు దేవుడు చేసింది. వాడు ప్యాస్ పోసేవాని లింగాన్ని మీరు దేవుని చేశారు. ఏం చేశారు మీరు? వాడు ప్యాస్ పోసే టాయిలెట్ పోసేవాడు ప్యాస్ పోసేవాని లింగాన్ని దేవుణ్ణి చేశారు మీరు. అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలకు సిగ్గుండాలి కదా, చదువుకున్న పురుషులకి సిగ్గుండాలి కదా. ఇంకా అజ్ఞానంలో ఎంతకాలం మీరు బ్రతుకుతారు? దేవుడు మీకు చక్కని జ్ఞానాన్ని ఇచ్చే బైబిల్ని ఇచ్చాడు కదా. బైబిల్ని సక్రమంగా చదవండి నాయన అంటే ఒక్కరంగా చదివి దాన్ని ఆగం అయిపోతా ఉన్నారు. వాడికి మీరు భోజనం పెట్టి అకౌంట్లలో ఫుల్గా వాడి ట్రస్ట్లలో వాని ఫౌండేషన్లలో కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు వేసి వాడేమో బికారం లాగా చెట్టు కింద పడుకున్నట్టు వాడు మీకు దేవుడైనట్టు. వాడికి సొక్క వేయరు, వాడికి పాయింట్ వేయరు. చిన్న గోచిగుడ్డ కట్టి ఆ గోచిగుడ్డలో ఉన్న లింగానికి మీరు దండాలు పెట్టుకుంటూ వాడు కుక్కల్ని తలమత్తలాగా వాడుకుంటూ అజ్ఞానానికి మీరు మందులు వేయండిరా. అజ్ఞానానికి మందులు వేయండి. ఇట్లాంటి నీచమైన వాటికి మీరు పాల్పడి క్రైస్తవ్యాన్ని మీరు ఇబ్బందులకు పాలు చేస్తున్నారు. నీతి, న్యాయం, యథార్థత, జ్ఞానం, మనిషి ఎలా పుడతాడు, ఎలా చస్తాడు, చచ్చిన తర్వాత కూడా మనిషికి ఇంకొక జీవితం ఉంది, ఎక్కడికి వెళ్తాడని బైబిల్ నేర్పిస్తుంటే అజ్ఞానంతో చెట్ల కింద కుక్కల్ని తలమత్తల్లాగా పెట్టుకొని బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా బాధ్యతగా హుందాగా బతకాల్సిన మనం డ్రాయర్లు ఇప్పుకొని వీడియో చూడండి. వీడిలాగా చెట్ల కింద వాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నారా? చెట్ల యొక్క పేడికలు అంటే చెట్టు యొక్క పేడిక, ఎండిపోయిన తోలు ఏదైతే ఉందో అది కింద పడితే దాన్ని వాడి చేతులకు అంటించుకొని పిచ్చోడిలా బిహేవియర్ చేస్తూ ఉన్నారు. వాడిని మీరు దేవుడిలాగా కొలుస్తూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? వాడు చెట్టు యొక్క పేడికలు తీసుకొని ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాడు, చేతులకి ఇలా పెట్టుకుంటున్నాడు, అలా పెట్టుకుంటున్నాడు, తిక్కలోలాగా పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటే మీరు చివరికి కప్పని, ఎలకని, బల్లిని, పిల్లిని, ఆకాశాన్ని, భూమిని, గాలిని, నీరుని, నక్షత్రాలని, సూర్యుని, యాపమండల్ని, కుక్కల్ని, ఆవు ఉచ్చని, ఆవు పేడని దేవుళ్ళని చేసినట్టు ఈ పిచ్చోని కూడా దేవుణ్ణి చేశారు. వాడు కుక్కల్ని తల కింద తలమతలాగా పెట్టుకుంటున్నాడు. చెట్ల యొక్క ఎండిపోయిన ఆ తోడికల్ని వారికి చేతులకి అవసరాలుగా పెట్టుకుంటున్నాడు. మీకేంటో అర్థమవుతుందా? ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు ఒక్క నిమిషం వీడియో మీరు ఎంత అజ్ఞానంలో కూరుకుపోయారో చెప్పడానికి ఈ వీడియోలు ప్రధాన కారణం అయిపోతున్నాయి. మీకు వీడియో చూడండి ఒకసారి. ఎంత దారుణము! ఇంత దారుణానికి, నీచానికి పాల్పడినటువంటి ఈ దుర్మార్గులని చూడండి. వాని కాళ్ళ కాడ పడుకుంది బోర్ల. వాని కాళ్ళ దగ్గర బోర్ల బొక్కలు పడుకుంటున్నారు. మగోళ్ళు, ఆడోళ్ళు, పురుషులు స్త్రీలనే భేదమేమీ లేదు. మొత్తం వాడు డ్రాయర్ ఇప్పుకొని కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు వాని పాదాల దగ్గరకు వచ్చి అలా సాష్టాంగ పడుతూ వానికి పూజలు చేస్తా ఉన్నాడు. అజ్ఞానం. డ్రాయర్ లేనోడు డ్రాయర్ లేకుండా చొక్కా ప్యాంట్ వదిలేసి డ్రాయర్ లేకుండా వాడు ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఆడవాళ్ళు వాడి లింగానికి. వాడికి సాష్టాంగ నమస్కార పూజలు చేస్తున్నారు పురుషులు వాడి లింగానికి. ఎంత అజ్ఞానం రా అయ్యా, ఎంత అజ్ఞానం! మరో వీడియో చూద్దాం. చూడండి ఎలా ఉరుకుతున్నాడు. గోచి గుడ్డ వాడి ముడ్డి, గోచి గుడ్డ. ఏంటి అజ్ఞానం? ఏంటో అర్థం కావట్లేదు. మీకు విషయం తెలుసో లేదో చిన్న చిన్న పిల్లలు కూడా వాడు డ్రాయర్ వేసుకోకపోతే మనం సేమ్ డ్రాయర్ వేసుకోలేదు, అండర్వేర్ లేదు అని మనం చెబితే సిగ్గుతోటి తల ఉంచుకొని ఉరుకుతా ఉంటారు వాళ్ళ మమ్మీ దగ్గరికి, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి
మమ్మీ అంకుల్ నన్ను అలా అన్నాడు, డాడీ నన్ను అంకుల్ ఇలా అన్నాడు, నాకు డ్రా అయ్యింది అని సిగ్గుపడతాడు. కానీ ఈ సిగ్గుమాలినోడికి గడ్డం వచ్చింది, మీసాలు వచ్చినాయి, పొట్ట మీద బొత్తు వచ్చింది, అవి కూడా నడిచిపోతున్నాయి మొత్తం. ఏమి కానీ గోచిగుడ్డ పెట్టుకున్నందుకు గింత సిగ్గులేదండి. గోచిగుడ్డ పెట్టుకున్నందుకు ఈ వీడియో చూడండి ఒకసారి. గోచిగుడ్డ పెట్టుకున్నందుకు గింత సిగ్గులేదు. ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకున్న చిన్న పాపకైనా బట్టలు తీసేస్తే సిగ్గుపడుతుంది. కానీ ఆమెనా బట్టలు చిన్నపిల్లయి బట్టలు ఫుల్గా ధరించుకుంది. ఒకటి కాదు, ఒక దాంట్లో 2 వేసుకొని వచ్చింది. కానీ వాడికి గోచి తప్ప మరి ఏమీ లేదు. కుర్చీలో మంచి తెల్లటి వస్త్రం వేశారు, వెనకాల బాడీగార్డ్స్ చూసారా ఎలా ఉన్నారు. గోచీలోనోడికి బాడీగార్డ్స్, వాడి మీద కూర్చున్న చిన్నపిల్లకున్న అవసరాలు వాడికి లేవు. వాడితోటి కుక్కలు, ఒక వీడియో చూడండి ఒక వీడియో. కుక్క, వాని కాళ్ళ దగ్గర కుక్క, వాని తల కింద కుక్క, ఆ కుక్కలకి బిస్కెట్లు పెడతా ఉన్నాడు. మరి వెనకాల వీళ్ళు పోలీసు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మళ్ళీ వీళ్ళు సెక్యూరిటీ గార్డ్లా లేకపోతే వీళ్ళు ఎవరో తెలవట్లేదు. మొత్తానికైతే కుక్కల్ని అడ్డు తీసుకొచ్చి కుక్కలకి తినిపిస్తా ఉన్నాడు, కుక్కలకి బిస్కెట్లు తినిపిస్తా ఉన్నాడు, కుక్కలకి తలమతలాగా పెట్టుకుంటా ఉంటాడు. మరి వాడి అవతారం ఏందో, వాడి పరిస్థితి ఏందో నాకైతే ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దారుణాలు, ఇటువంటి నీచమైన కార్యక్రమాలు మనం ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. అవగాహన కల్పించకపోతే సమాజం నాశనం అయిపోతుంది. ఇంకా భారతదేశంలో ఇప్పటికే యూట్యూబ్లలో లైవ్లు పెడతా ఉన్నారు ఘోరాతి ఘోరంగా. వీటిపైన నేను ప్రతిరోజు వీడియోలు చేస్తాను, మనం చేయాలి. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపించాలి. మన గోల్ ఏంటంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపించాలి. అసలు ఒక రకంగా కాదు దందాలు ఒక రకంగా కాదు. చూపిస్తాను నేను మీకు, ఇంకొక వీడియో చూద్దాం మనం. చూసారా, వాడు సైకో లాగా బిహేవియర్ చేస్తున్నాడు. ఏంటి, ఈ సంస్థానం మొత్తం నాదే, నా అకౌంట్లో ఫౌండేషన్లలో డబ్బులు మొత్తం మీవే, మా ట్రస్ట్లలో డబ్బులు మొత్తం మీవే ఏంటి అని చెట్ల కింద ఉన్న వాళ్ళందరినీ బేరిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? మీరు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించి, ఇటువంటి వాళ్ళకి మద్దతు పలికి దేశాన్ని ఇంకా సర్వదా నాశనం చేయాలి అని అనుకుంటే, వాడు భావం చూసారా, దేవుడేమో అలా బిహేవియర్ చేస్తాడా దేవుడేవాడైనా? లేకపోతే ఆయన దేవుడు కాకపోవచ్చు, ఒకవేళ మీకు ఏమన్నా గురువు కావచ్చు, మీకు ఒక గురువు కావచ్చు, మీకు ఒక పంతులు కావచ్చు. బిహేవియర్ యాటిట్యూడ్ అనేది ఆ విధంగా ఉంటే ఎలా? బిహేవియర్ యాటిట్యూడ్ అనేది అట్లాంటి తారస్థాయికి చేరితే ఎలా? ఏం మాట్లాడుతా ఉన్నాడో, ఏం తిడతా ఉన్నాడో ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి మనం ప్రతిరోజు ఏమి జరుగుతోంది సమాజంలో అనేది మనం తప్పకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా ప్రియమైనటువంటి హిందువులారా, నా ప్రియమైనటువంటి క్రైస్తవులారా, ఈ వీడియో చూడండి ఒకసారి. అంబర్ ప్యాకెట్లు అమ్ముకునే కొట్లో కూర్చున్నాడు. ఒక పూజారియా ఆయన, లేకపోతే దేవుడిని పూజిస్తున్నారా అతన్ని? అంబర్ ప్యాకెట్లు, విమల్ ప్యాకెట్లు, గుట్కాల్లో అమ్ముకునే దుకాణంలో డబ్బా కోట్లో కూర్చొని ఆ డబ్బాలో బిస్కెట్ ప్యాకెట్లు తీస్తున్నాడు. ఒక పవిత్రత లేదు, ఒక పరిశుద్ధత లేదు, ఒక నీతి లేదు, ఒక జాతి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, కుక్కలు తలమత్తలవుతున్నాయి. చెట్ల యొక్క చూడండి ఎంతమంది సెల్ఫీలు, ఎంతమంది వీడియోలు తీస్తున్నారో. ఆ డ్రాయర్ లేని ఆ మహాత్ముని చూడండి, దండాలు చూడు ఎలా పెడుతున్నాడు. దండాలు పెట్టండి, డబ్బులు ఇవ్వండి, వందల డబ్బులు ఇవ్వండి, కురుకురే ప్యాకెట్లు కొనుక్కోండి, ఆయన వచ్చి సేల్ చేస్తాడు ఇవాళ మీకు. కాబట్టి చాలా దారుణం అండి, చాలా దారుణం. ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలకి మనం ఫుల్ స్టాప్ చెప్పాలి. ఫుల్ స్టాప్ చెప్పకపోతే ఈ అజ్ఞానానికి మనం పరాకాష్ట అయినట్టు అవుతుంది. భారతదేశంలో ఇప్పటికే చాలా దారుణంగా తయారైపోయింది. భారతదేశంలో ఈ విధంగా చాలా మంది తయారయ్యారు.
చాలామంది దేవతలను తయారు చేశారు. కొంతమంది దిష్టి తీస్తామంటారు, డబ్బులు లక్షలు లక్షలు దొబ్బుతారు. లేనిది కూడా అడిగించుకోవడానికి పోతారు. అడిగించుకోవడం అంటే తెలుసా? దానిపైన నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో చూద్దాం. ఇంకా వీడియో చూడండి. ఆ పడుకున్నోడు ఒకడు రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఈడు గోచి లేను గుడ్డలు లేనోడు పోయి చిన్నగానని లేపుతా ఉన్నాడు, మసాజ్ చేస్తా ఉన్నాడు. వాడు చిన్నగా లేచి తలకాయను మసాజ్ చేయి, నువ్వు దేవుడు నాది కథం. కింద తలకాయ పెట్టిండు, నమస్కారం పెట్టి సలాం పెట్టుకున్నాడు. సలాం పెట్టిండు. మరి ఏం చేస్తాడు? ఇక వాడిని పండుకున్నోడిని లేపించిండు, కింద దండం పెట్టించుకున్నాడు. అర్థమవుతుందా? ఇంకొక వీడియో చూద్దాం, చూడండి. ఇట్లనే ముసలాయన ఎందుకే వేస్తాను, దండం పెట్టుకో. చూడు ఇక ఏం చేస్తాడు. మామూలు కాదు ఇక. ముందు దండం పెట్టుడు కాదు, వెనకలు ఉన్నాడు మీ దేవుడు, వెనకలకు తిరుగు. మీ గురువు మీ దేవుడు ఆయన నాకే తెలియదు, కానీ ఇట్లాంటి అజ్ఞానానికి ముసలోళ్ళను కూడా బలి చేస్తున్నారు. ముసలోడితో సయ్యట్లాడుతున్నాడు ఈ దేవుడు, ఈ మహాభక్తుడు. మరి ఈయన గురువు ఈయన దేవుడో ఎవరో తెలియదు, ముసలోడితోటి సయ్యట్లాడుతా ఉన్నాడు. అందరూ ఒకటే ట్రాక్ లో ఉన్నారు వీళ్ళంతా. చప్పట్లతోటి, నాద్యాలతోటి, వాద్యాలతోటి. ఏనాయనా చూడండి, ఇంకొక వీడియో చూద్దాం. చూడండి, మామూలు మా లీలలు మహాలీలో ఇవన్నీ. అయితే ముందు దేవుడు ఉన్నాడని అంటే ఈయన భక్తుడే, మహాభక్తుడు, స్వామీజీ గురూజీయో. మరి దేవుడికైనా వస్త్రాలు ఉన్నాయి, మరి ఈయనకి లేవు. మరి అది ఏ దేవుడు చెప్పిందో? నువ్వైతే బట్టలు వేసుకోకరా నాయన. చేతిలో ఒక కర్ర, చేతిలో ఒక చెంబు, ముడ్డికి గోచి, బట్టలు వద్దు నీకు అనేసి మరి ఏ దేవుడు చెప్పిండో ఆ దేవుడికైతే వస్త్రాలను వేసిరు. ఆ దేవుడి పేరు మనకు తెలియదు. ఇంకొక వీడియో చూద్దాం, చూడండి. గొడుగు కింద నుండి పట్టుకొని వచ్చిండ్రు. వామ్మో, భక్తులు కూడా బాగానే ఉన్నారు. సాలవలతో సత్కరిస్తా ఉన్నారు. ఇంతమంది భక్తులు ఉన్నారు. బట్టలు లేకుండా గోచి దొరుకున్నోడికే ఇంతమంది భక్తులు ఉంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎక్కడ పోతుంది ఈ సమాజం? ఏమైతుంది ఈ సమాజం? ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు? ఏమైతుంది ఇదంతా? ఏంది? దారుణానికి దిగబడిపోయారు. మొత్తం దారుణాలకు దిగబడిపోయారు. ఇంకో వీడియో చూద్దాం. పైన ఆకాశానికి గన్ను పెట్టిండు. ఆకాశానికి గన్ను పెట్టి చూస్తా ఉన్నాడు ఆకాశంలో. మరి అదేం దేవుడో, మరి అదేం కథో, అదేం వ్యాపారమో, అదేం విద్యో, కింద వాళ్ళకి ఏం పైన చూపిస్తా ఉన్నాడో, ఏం నేర్పుతా ఉన్నాడో మనకైతే తెలియదు. మొత్తానికైతే కర్ర ఆకాశం వైపు చూపిస్తా ఉన్నాడు. మరి ఆకాశంలో బట్టలు లేని లీలలు ఏం కనబడతా ఉన్నాయో మనకైతే తెలియదు. ఇంకొక వీడియో. ముసలమ్మ ఇప్పుడు కుక్క పోయింది, ఇప్పుడు ముసలమ్మ తలమత్త అయింది. ముసలమ్మ తొడలు తలమత్త అయింది. భజన చేస్తా ఉన్నది ముసలమ్మ, హాయిగా పాడబడుతుంది. పండబెట్టు. వారికి కనీసం సొక్క లేదు, పాయింట్ లేదు, గోచి మీద ముసలమ్మ మీద పడుకున్నాడా? ఏమన్నా ముదుగిట పెట్టుకుంటాడే ముసలాన్ని? అమ్మో, ఎంది ఇది? ఘోరాతి ఘోరం, దౌర్భాగ్యం, నీచం. జనాల సంఖ్య చూడండి. ఇంకొక వీడియో చూద్దాం, చూడండి ఎట్లనో. యేసు ప్రభు అయినా ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్నప్పుడైనా ఇంతమంది వెంబడించారో లేదో, కానీ పైన సొక్క లేదు, కింద ప్యాంటు లేదు, లోన డ్రాయర్ లేదు, ఇట్లాంటి ఫాలోయింగ్ అట్లా చేస్తా ఉన్నారు. ఇంకో వీడియో. ఉయ్యాల్లో ఊగుతా ఉన్నాడు. మామూలు లీలల్లో ఎవరు నాయన నీ దగ్గర? వాళ్ళు నీకు అట్లాంటి అవకాశాన్ని కల్పించారు, మరి ఏం చేస్తాం? ఉయ్యాల్లో ఊగుతా ఉన్నాడు. రాస్తా మంచి లీలలు పడుకొని ఉయ్యాల్లో బ్రహ్మాండంగా ఊగుతా ఉన్నాడు కొడుకు. హాయిగా చెట్ల కింద 3 పూటలు మంచిగా గట్టిగా మేపుతాను. పెట్టండి, తలమత్తలు పెట్టండి. వాడు కొత్తగా పోయాను తలమత. ఉయ్యాల మామూలు లేదుగా. ఉయ్యాల మామూలు లేదు. అయ్యో, ఉయ్యాల మామూలుగా లేదు. చెట్టుకు మంచి మంచాన్ని తిరగలగట్టిర్రు, కథం ఉయ్యాలు వేసి ఊపుతారు. ఇక ఇట్టుంది పరిస్థితి. ఇంకొక వీడియో చూద్దాం. గొడుగు, కథ, మెడలో దండ, చెత్త పనియకుండా ఒకడు దులుపుతా ఉన్నాడు. ఏందిరా నాయన, ఏంది? వీళ్ళు దండాలు పెడతారు చూడండి. ఇక దండాలు వీళ్ళంతా నాకు తెలిసి రాజకీయ నాయకులు లాగున్నారు.
రాజకీయ నాయకులు, కూలికి పోయేటోడు, చదువుకున్న ఎడ్యుకేషనోడు, మొక్కండి మొక్కండి మొక్కండి, తల వాల్చి సాష్టాంగ నమస్కారం పెట్టండి రా నాయనా. ఏమి దండాలు, ఆడోళ్ళు, మగోళ్ళు, పోరగాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, నాయనా 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 నాయనా. ఎంత పరిస్థితికి వచ్చిందిరా భారతదేశం. ఊపుతా ఉన్నాడు ముసలోడికి. ఆ ముసలోడు దిగా బగా లేచి ఎవరాని గమనించి లేచి దండం పెట్టుకుంటాడేమో. దండం పెడతాడా? దండం పెట్టుకుంటాడా? అసలైతే దండం పెట్టాలనే. దండం పెట్ట అది లెక్క. అదే చూస్తాను పెడతావా లేదని. పెట్టు 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 పెట్టు. అట్లున్నది కథ. పూలదండ చూడండి, ఒకటి పూలదండ ఎలా వేస్తా ఉంటారు చూడండి. ఏనా నెయ్యి డ్రాయర్ బట్టలు గిట్ల లేనోనికి అట్లే పూలదండలు. మొక్కు, కనీసం మొక్కనన్నా మొక్కట్లేదు. మొక్కురా నాయన. మరి బాధపడ్డానా? ఓ కాళ్ళు ఒత్తుడు, పాదాలు ఒత్తుడు, పెద్ద కథ ఇదంతా. ఒత్తించుకో ఒత్తించుకో ఒత్తించుకో. దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభువు ఒకడికి లీడర్గా ఉండాలంటే, అంటే పయోడిగా ఉండాలంటే వాడికి పరిచారం చేయమన్నాడు. అంటే పని చేయమన్నాడు. పనులాగా ఉన్నాడు. ఫస్ట్ పని చేసి నువ్వు అధికారిలాగా ఉండు, లీడర్షిప్ లాగా ఉండు అని చెప్పిండు బైబిల్లో. వీళ్ళేమో సొక్కాలు వేసుకోకుండా, డ్రాయర్లు వేసుకోకుండా, సొక్కాలు వేసుకోకుండా, డ్రాయర్లు వేసుకోకుండా, ఏంటి సొక్కాలు వేసుకోకుండా, డ్రాయర్లు వేసుకోకుండా, గోచి కట్టుకొని కాళ్ళు పిసికించుకోవడం, కాళ్ళు ఒత్తించుకోవడం చేస్తా ఉన్నారు. చూడండి ఇంకొక వీడియో. ఈ గృహలో దాగబడ్డాడు. మరి ఏమైందా మరి చూడండి ఎట్టున్నాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది చెట్టు తొర్ర. ఆ చెట్టు తొర్రలో దాగబడ్డాడు. వీడు చెట్టు ఎక్కడ చూసినా చెట్లు ఎత్తుక్కొని దానికి ఉయ్యలు కట్టుకొని ఊగటం, దానికి కొంచెం సిమెంట్ లేకపోతే ఏదో పూసి దానిపైన ఎర్ర కుంకాలు బొట్లు పెట్టి ఆ చెట్ల తొర్రలలో దాగబట్టం, పక్కమ్మటి 4-5 పిచ్చర్లను నమ్మడి పెట్టుకొని తిరగటం, ఆ దగ్గర పోయిన వాళ్ళని ఆ లింగానికి మొక్కించుకోవడం. ఇదే పని మీద, ఇదే కాన్సెప్ట్ మీద తిరుగుతూ ఉన్నారు. వాడు అనుకుంటున్నారు అప్పుడప్పుడు. చూడండి, వాడు చెట్టు కాడ మంచిగా కండ వేసుకొని కూర్చుంటే జనాలు అందరూ ఎట్లున్నారు అర్థమవుతుందా? ఇంకొక వీడియో చూద్దాం. వాళ్ళకి అనుకుంటున్నారు, ఇక ఏమనుకుంటున్నారంటే, ఇంత పిచ్చిలోకం ఉందారా, నేను డ్రాయర్ కూడా వేసుకోకుండా తిరుగుతూ ఉంటే గోచి కట్టుకొని, మీరు వచ్చి నాకు కింద మొక్కుతారా అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారా మీరు అనేసి ఆ మొక్కించుకునేటోడు అనుకుంటూనే ఉన్నాలా. ఎందుకంటే వాడి విషయం ఏందో వాడికి తెలుసు కాబట్టి. ఇంకో వీడియో చూద్దాం. చూడండి, ఇది ఎవడనింత పూలన్నీ ఆగని చెప్తా ఉన్నారా నాయన. ఆడపిల్లలు తలలో పెట్టుకోవాల్సిన పూలు, ఆడపిల్లలు అందంగా ముస్తాబు కావడానికి తలలో పెట్టుకునే పూలు, వాడికి సొక్కా వేయకుండా, వాడికి డ్రాయర్ వేయకుండా, వానికి గోచి కట్టి, వాని చెట్టు కింద కూర్చోబెట్టి ఎన్ని రకాల 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 పూలను నాగం చేస్తా ఉన్నారంటే, అయ్యో మొక్కుతాడు చూడు. వాడు ఏడ తలకాయ పెట్టిండ పోయి రామ కూడా మా పిల్లాన్ని కూడా తీసుకొచ్చిండు. ఏందిరో భగవాన్ మీరు ఇట్లా తయారైనరు. ఇంకా చూడండి ఇంకొక వీడియో. పూలు ఫుల్గా వెళుతా ఉన్నారు, తల మీద ఇసురుతా ఉన్నారు గాలి. ఏంది ఏం దేవుడు ఈడు? ఎక్కడి నుండి వచ్చిన దేవుడు? ఏంది పరిస్థితి? ఏడాజ్ఞానం రా, ఏందిరా ఈ బాధ? ఇట్లాంటి వాళ్ళ రోజుకొక వీడియో చేసిన, నా జీవితాంతం చేసిన తరగనన్ని వీడియోలు ఉన్నాయి. రోజుకొక వీడియో చేయాలి. అసలు ఇట్లాంటి అజ్ఞానం నుంచి వెళ్ళి బయటికి వీళ్ళని ఎలాగైనా రప్పించడానికి మన వంతుగా ఆదర్ల రవి యొక్క ఫాలోవర్స్, నన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈ అజ్ఞానాన్ని అందరికీ చేరవేయండి, అందరికీ షేర్ చేయండి. ఆ అజ్ఞాని ఎలా చేపించుకుంటున్నాడో మీరు చూశారు.
ఈ దారుణాలకి ఇట్లాంటి వాటికి పాల్పడే వ్యక్తుల్ని మనం ప్రోత్సహించకుండా వాళ్ళకి బుద్ధి చెప్పి గడ్డి పెట్టాలని, జ్ఞానాన్ని ఇవ్వాలని, బట్టలు వేసుకోకుండా దేవుడు ఒకటి మీకు ఒక లైన్ చెప్తాను. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే మనిషిని సృజించిన తర్వాత, మనిషి పాపం చేసిన తర్వాత అవ్వ ఆదాము వాళ్ళు దిగంబరిగా ఉన్నారంత ముందు. వాళ్ళు పాపం చేసి నిజాలు మంచి చెడులు తెలుసుకున్న తర్వాత వస్త్రాలు ధరించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చాలా నిండుగా వస్త్రాలు ధరించుకొని చాలా పద్ధతిగా బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? చాలా పద్ధతిగా బ్రతుకుతా ఉన్నారు. కానీ బట్టలు లేనోడు దేవుడు అని కొత్తది ఒకటి కాన్సెప్ట్ తీసుకొచ్చి అజ్ఞానులు దీన్ని పరిపక్వత చెందించి అనేక మందిని ఇంకా మూఢత్వంలోకి నడిపిస్తున్నారు. మనుషులు వస్త్రాలు వేసుకోవాలి. ఏ మనిషి లింగానికి వాడు పేసబోసే దగ్గర వాడి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఎటువంటి దేవుడు లేడు, ఎటువంటి జ్ఞానము లేదు, ఎటువంటి పవర్ లేదు, ఎటువంటి శక్తి లేదు. అదంతా మీ మూర్ఖత్వం, మీ మూఢత్వం, మీ అంధత్వం. ఆ అంధత్వం, మూఢత్వం, మూర్ఖత్వం నుంచి మీరు అందరూ తక్షణమే బయటకు వచ్చి ప్రతిరోజు బైబిల్ చదివి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని తెలియజేస్తూ నేను మీ ఆదల్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.